హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంక ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? హాయ్ చెప్పు. బాగున్నారా? హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఈరోజు సండే, హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈరోజు ఫాదర్స్ డే కదా, సో మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ ఫ్రై మమ్మీ చేసేసారు. నేనైతే ఇప్పుడు బోటీ కర్రీ అయితే కుక్ చేస్తున్నానండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య ఉంటాడు, అస్సలు చికెన్ ఎగ్ తప్ప రెండోది ముట్టుకోడండి. సో వాడితో మాకు పెద్ద టార్చర్ అనమాట మా ఇంట్లో. సో అందుకని వాడి కోసం చికెన్, మాకు కూడా చికెన్ ఏంటంటే నేను కూడా బోటీ తిన్నాను, కానీ మటన్ అవన్నీ తినేస్తాను. మా అన్నయ్య అయితే చికెన్ తప్ప ఇంకేం తిండు అనమాట. మా పిల్లలు కూడా నాటైపోయి అన్నీ తినేస్తారు, మాకు అది ఇది అదే ఉండదు అనమాట. అన్నీ తినేస్తారండి. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం, వచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బాయ్. ముందైతే స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మీరు ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో కుక్ చేసుకోవాలనుకుంటున్నాను, సో అందుకని డైరెక్ట్గా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కొంచెం మరిగేదాకా మనం మరిగించుకుందాం. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టమో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా కుక్ చేస్తారో కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంటే కనుక సౌండ్లో ఏం అనుకోకండి, మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు. సో అదనమాట. ఇప్పుడు ఇవి మనం కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చిన్న మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుని కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎవరికైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ, బేకింగ్ ఐటమ్స్ అంటే కేక్స్, బర్త్డే కేక్స్ కానీ, వెడ్డింగ్ కేక్స్ కానీ ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నాను, సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనం మసాలా అయితే ఇది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ గసగసాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఓన్లీ టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ కాకుండా మీరు ఫ్రై చేసుకుంటానంటే కట్ చేసి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి, ఓకేనా? చూసారు కదండి, ఆనియన్స్ చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను మసాలా అదే చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. సో అది 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. బోటీ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మేమైతే బయట క్లీన్ చేసింది ఇష్టపడము, సో ఇంట్లోనే క్లీన్ చేస్తాను అన్నమాట. నేను చక్కగా బోటీలో వచ్చే పేగులు ఉంటాయి కదా, అవి కూడా నేను తిరగేస్తాను అనమాట. రివర్స్ చేసి శుభ్రంగా 3-4 టైమ్స్ బాగా కడుగుతాను. లాస్ట్లో పసుపు, నిమ్మకాయ కూడా వేసి బాగా కడుగుతాను అనమాట. చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా బాగా క్లీన్ చేసుకుంటాను అనమాట.
ఇప్పుడు ఈ బోటి మొత్తం నేను కుక్ చేయట్లేదు, కొంచెమే కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మనకి ఆయిల్ పైకి తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ రెసిపీస్ కుక్ చేసి నేను పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి బోటీని యాడ్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలన్నమాట. మమ్మీ వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పాను కదండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాము. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నాన్ వెజ్ కూడా పెడుతున్నారు. సో నాన్ వెజ్ ఏంటంటే మీరు ఒక 2 days ముందే చెప్తే ఫ్రెష్గా చేసిస్తారు అనమాట, అప్పటికప్పుడే. సో కావాలన్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. నెంబర్ ఇస్తాను, కార్తిక్ పికిల్స్ అనేసి. సో అదనమాట. ఇప్పుడు ఇది బాగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇది లైట్గా ఆయిల్ అయితే బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. కొంచెమే కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ తర్వాత మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. ఇది బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోని బోటి యాడ్ చేసుకున్నామండి. సో చూసారా, ఆయిల్ కొంచెం పైకి తేలాలి. ఇంకో 2 minutes దాకా మనం ఇది ఫ్రై చేసుకుందాం. ఒక్క 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బోటి యాడ్ చేసుకుందాం. ఇదిగోండి 2 minutes అయిపోయింది కదా. చూసారా, చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి బోటి యాడ్ చేసుకుందాం. నేను కొంచెమే యాడ్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఈరోజు మమ్మీ వాళ్ళకి చెప్పు మమ్మీ, ఏమేయాలి, వస్తున్నా ఒక్క నిమిషం. సో ఇదిగోండి, మమ్మీ వాళ్ళకి బోటి గోంగూర పచ్చడి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో అందుకనే బోటి తీసుకొచ్చారు. సో నేను అందులో కొంచెం కూర కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి బోటి చూసారా కదా, నేను కొంచెమే యాడ్ చేశాను. ఇప్పుడు బాగా ఇది కలిపేసుకోవాలి. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఒక 2 to 3 minutes దాకా కుక్ చేసుకుందాం. ఇందులోనే చాలా వాటర్ అయితే బయటకు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే ముందు బోటీని కుక్కర్లో ఉడికించేసుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేస్తారు. అలా చేసుకున్నా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. అంటే మళ్ళీ డబల్ పని ఎందుకని నేను డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు. సో చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోద్ది. దీని మీద ఒకసారి మూత పెట్టేసుకుందాం. మనం ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము. దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అనమాట. నీసి నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో అప్పుడు దాకా కొంచెం కుక్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకుందామండి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం. సరే ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇంకోండి విజిల్ అయితే ఇలా క్యాప్ పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా ఒక 4 to 5 విజిల్స్ వరకు మనం విజిల్స్ వేయించుకున్నామండి. బోటీ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, కుక్ అవ్వాలన్నమాట, లేదంటే కడుపు నొప్పి అట్లా వస్తుంది. సో ఇది ఒక 5 విజిల్స్ వరకు మనం
వేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేనైతే 6 విజిల్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రెషర్ పోయేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఈలోపు కనుక మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి అయితే వెళ్ళిపోతున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట. సో సపోర్ట్ చేయండి. ఇది మనకి విజిల్ పోయేంత వరకు, ప్రెషర్ పోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ప్రెషర్ అయితే పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి చక్కగా కుక్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. మనం జస్ట్ ఈ గ్లాస్ వాటర్ వేసాం కదా, ఆ వాటర్తో పాటు ఇందులో నుంచి వచ్చిన వాటర్ కూడా ఉంటుంది కాబట్టి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని మనం ఇప్పుడు ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకున్నాం. కొంచెం అంత గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. అంటే ఇంత వాటర్ ఉంది కదా, మీకు కావాలనుకుంటే ఉంచేసుకోండి. నాకైతే ఇంత వాటర్ వద్దు, కొంచెం థిక్గా కావాలన్నమాట. సో అందుకని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకుంటాను. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మీరు కావాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. సో నేను ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ అయితే పడిద్ది నాకు. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత సరిపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైపోతే తీయలేము కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు కదా. సో మేము కొంచెం సాల్ట్ తక్కువే తింటాము, కారం ఎక్కువ తింటాం, సాల్ట్ కొంచెం తక్కువ తింటాం అనమాట. సో ఇలా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం దగ్గర పడేంత వరకు ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను అంతే. చూసారు కదా, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నాకు ఇలా గ్రేవీ కొంచెం థిక్గా కావాలన్నమాట. సో థిక్ అయిపోయింది కదా, ఇప్పుడు నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అంతే, మన బోటి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గానో చేసేసుకున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.